హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మీరు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటని కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం మిరప తోటలో 100లో 70% వరకు ఎర్రనల్లి మరియు బ్లాక్ త్రిప్స్ కారణం చిగురు మాడినట్లుగా తోట అంతా ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఈ సమస్య నివారణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే కాంబినేషన్లో మందులతో మెరుగైన ఫలితం కనిపిస్తుంది. దీన్ని వాడిన రైతు మిత్రులే అంటున్నారు యూజ్ అవుతుందని. ఈ కాంబినేషన్లో మొదటి మందు ఇండోఫిల్ కంపెనీకి సంబంధించిన హొకోరి. దీనిలో ఉన్న కెమికల్ కాంపోజిషన్స్ చూసినట్లయితే డైనోటెఫ్యూరాను 5% ప్లస్ ఇథియాను 50% ఈసీ ఫార్ములేషన్లో ఉంటాయి. ఈ టెక్నికల్స్ ఇదివరకే వేరువేరుగా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ మందులు అందించిన టెక్నికల్స్ బాగా వర్క్ అవుతున్నాయి. ఇక మనకి తెలిసిన విషయమే కదా, ఈ టెక్నికల్స్ ఎర్రనల్లికి మరియు త్రిప్స్కి రసం పీల్చు కీటకాలు అన్నింటికి పనిచేస్తాయి అని. ఈ హొకోరీని ఎకరానికి 400 ml వాడాలి. ఈ కాంబినేషన్లో రెండవ మందు ఇండోఫిల్ కంపెనీ ఎలక్టో లేదా ఎక్స్పోనస్. ఈ రెండింటి గురించి ఛానల్లో ఇదివరకే వేరువేరుగా వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి ఎలక్టో మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ అని లేదా ఎక్స్పోనస్ మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ అని సెర్చ్ చేయండి, వస్తాయి. ఇలా హొకోరీ ప్లస్ ఎలక్టో లేదా హొకోరీ ప్లస్ ఎక్స్పోనస్ని కలిపి స్ప్రే చేయండి. నేను ఇటువంటి సమస్యకి అలెక్టో మరియు సిసామైట్ కలిపి స్ప్రే చేయమని చెప్పడం జరిగింది. కానీ చాలా ప్రాంతాల్లో సిసామైట్ అందుబాటులో లేదని రైతు మిత్రులు కామెంట్స్ చేశారు. ఒకవేళ సిసామైట్ అందుబాటులో లేనట్లయితే దాని స్థానంలో హొకోరీని కలిపి స్ప్రే చేయండి. ఏ మందు అయినా 70 లేదా 75% ఎఫెక్ట్ అయిన తోటలకే ఎంతో కొంత పనిచేస్తుంది. కానీ తోట మొత్తం 100% తీవ్రంగా ఎఫెక్ట్ అయి ఉంటే రికవరీ అవ్వడం దాదాపుగా కుదరకపోవచ్చు. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.